ఈ సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్'కి ఇన్ని అంచనాలు ఎందుకున్నాయంటే, 'రామ్ చరణ్' గత 6 సంవత్సరాలుగా సోలో సినిమా అనేది రాలేదనమాట. 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్న సినిమా, దాంతో పాటు ఈయన సోలోగా వస్తున్న సినిమా కాబట్టి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారి బ్యానర్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం వస్తుందనమాట. అందుకే 'దిల్ రాజు' గారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎంతో భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మించారు. దాంతో పాటు మన 'శంకర్' గారిది వింటేజ్ శంకర్ అంటే ఓల్డ్ సినిమాలో ఉన్న ఫార్ములాని ఈ సినిమాలో యూజ్ చేయడం వల్ల ఈ సినిమాకి బాగా హైప్ అనేది క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా యొక్క బిజినెస్ విషయానికొచ్చేస్తే, ఈ సినిమా దగ్గర దగ్గర దాదాపు 400 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేసి నిర్మించారని చెప్పి తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ మాట్లాడుకుంటే, ముందుగా నైజాంలో 44 కోట్లు జరిగినట్లు, అలాగే గుంటూరులో 11 కోట్లు జరిగినట్లు, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 10 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, ఉత్తరాంధ్రలో 15 కోట్లు, అలాగే సీడెడ్ ఏరియాలో 24 కోట్లు, నెల్లూరులో 5 కోట్లు, మొత్తంగా ఓవరాల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో కలిపేసి 127 కోట్ల నుంచి 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. హ్మ్. దాంతో పాటు మనకి తమిళనాడులో వచ్చేసి 15 కోట్ల వరకు జరిగిందని, కేరళలో వచ్చేసి 5 కోట్ల వరకు జరిగిందని, కర్ణాటకలో వచ్చేసి 10 కోట్ల వరకు జరిగిందని, దాంతో ఇంకా నార్త్‌లో వచ్చేసి 65 కోట్ల నుంచి 80 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నారు. వీటన్నిటితో పాటు యూఎస్‌లో అంటే ఓవర్‌సీస్‌లో మనకి మొత్తం మీద ఒక 25 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికున్న న్యూస్ ఏందంటే, ఓవర్‌సీస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి 20,000 టికెట్ల వరకు అమ్ముడాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇదే ఫ్లోలో వెళ్ళిపోతే, ఈ సినిమాకి దగ్గర దగ్గర దాదాపున ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పక్కన ఖైరా అద్వాని నటించారు. ఆమెతో పాటు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అంజలి గారు నటించారనమాట. ఇక ఈ సినిమా విషయానికొస్తే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెరిగిపోయినాయి అనమాట. ఎందుకంటే సినిమాలో ట్రైలర్ ప్రతి పార్ట్ చూస్తున్నప్పుడు ఎంతో ఎంతో అద్భుతంగాను మనం చూస్తున్నప్పుడు అనేది ఆ యొక్క లోకంలో మనం వెళ్ళిపోతాం అనమాట. అంటే ఈ మన వింటేజ్ శంకర్‌ని చూపించారు ఈ సినిమాలో. దాంతో పాటు రామ్ చరణ్ గారు వివిధమైనటువంటి పాత్రలు పోషించడంతోటి ఈ సినిమా మీద అంచనాలు మరిన్ని ఎక్కువైపోయినాయి. ఇంకా ఇంకో విషయం ఏందంటే, ఈ సినిమా యొక్క పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ పవన్ కళ్యాణ్ గారి మీద తీయడం వల్ల ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసిందనమాట. చూద్దాం ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది. ఇంకా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏందంటే, వస్తున్నది పండగ సీజన్. అందులో సంక్రాంతి సీజన్. అందులోనూ అందరికి హాలిడేస్ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి బయటికెళ్ళి ఏదైనా ఎంటర్‌టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా సినిమాకైతే వస్తారు. కాబట్టి ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా గానీ, ఇక మొత్తం కలెక్షన్స్ అన్ని బ్రేక్ ఈవెన్ అవుతానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి. అదేవిధంగా ఏమైనా హిట్ టాక్ వచ్చిందంటే రికార్డులన్నీ బ్రేక్ అయ్యే అవకాశాలు మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ సినిమాతో పాటు గట్టి పోటీగా 'డాక్ మహారాజ్', సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా ఉండటం వల్ల కొంచెం ఈ సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు.